రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ భారీ చిత్రాల మధ్య భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రభాస్ అభిమానులు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ను ఆశించారు. అయితే ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లినా దాని రిలీజ్ విషయంలో చాలా కాలంగా గందరగోళం నెలకొంది. ముందుగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలైన కల్కి, సలార్ వంటి సినిమాల షూటింగ్ల షెడ్యూల్స్ కారణంగా రాజాసాబ్ విడుదల తేదీలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో అనే అనుమానాలు, ప్రచారాలు సినీ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా హిట్స్ ఇస్తూ భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్న ఈ సంస్థ నుండి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. కొన్ని రోజుల క్రితం రాజాసాబ్ సినిమాను జనవరి 9న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సంక్రాంతి సీజన్ కు కొద్ది రోజుల ముందుగా ఈ చిత్రం రానుండడంతో పండుగ సెలవులను క్యాష్ చేసుకునే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సీజన్ అనేది భారీ పోటీకి వేదిక. స్టార్ హీరోల సినిమాలు దాదాపు ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉండడంతో రాజాసాబ్ కూడా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల పుకార్లు షికారు చేశాయి. ఇతర పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఉండడం, ఇంకా ప్రభాస్ డేట్స్ అందుబాటు అంశాల ఆధారంగా ఈ ప్రచారం జరిగింది. దీంతో అభిమానుల్లో మళ్లీ అనుమానం మొదలైంది. తాజాగా ఈ సస్పెన్స్ కు తెరదించుతూ చిత్ర నిర్మాతలు మౌగ్లీ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీం మాట్లాడుతూ రాజాసాబ్ సినిమాను ముందుగా అనుకున్న జనవరి 9వ తేదీకే విడుదల చేస్తున్నట్లు ధృవీకరించారు. ఈ ప్రకటనతో రాజాసాబ్ వాయిదా పడుతుందన్న ప్రచారానికి బ్రేక్ పడింది.